ఎన్నికలకు ముందు జగన్ పలు నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్లను ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ పోయారు. ఒక నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మరో నియోజకవర్గానికి మార్చి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను వేరే చోటుకు మార్చేశారు. తాజాగా జగన్ మళ్లీ పాత నియోజకవర్గాలకు వారిని పంపిస్తున్నారు. మాజీ మంత్రి విడదల రజనిని గుంటూరు పశ్చిమం నుంచి ఆమె సొంత నియోజకవర్గం చిలకలూరిపేటకు మార్చారు. ప్రస్తుతం వైసీపీలో మరో 2 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు వరకు ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను తాడికొండకు మార్చారు. విజయవాడకు చెందిన బాలసాని కిరణ్ కుమార్ ను ప్రతిపాడిలో పోటీ చేయించగా ఆయన ఓడిపోయారు. తాజా సమాచారం ప్రకారం కిరణ్ కుమార్ ను తప్పించి ప్రతిపాడుకు కొత్త ఇన్ఛార్జ్ నియమిస్తారని తెలుస్తోంది. సుచరిత రాజకీయాల్లో కొనసాగేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఆమె భర్త దయాసాగర్ కు అవకాశం ఇస్తారా లేదా మరో వ్యక్తికి అక్కడ అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరమైన అంశం. ఇక ఏలూరు జిల్లాలోని పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. ఇక తాజాగా మార్పులు చేర్పుల నేపథ్యంలో రాజ్యలక్ష్మికి తప్పించి అక్కడి పార్టీ పగ్గాలు తిరిగి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకి అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ మార్పులు చేర్పులపై త్వరలోనే క్లారిటీ రానుందని అంటున్నారు వైసీపీ కేడర్. చూడాలి మరి మాజీ సీఎం జగన్ స్కెచ్ ఎంతవరకు ఫలిస్తుందో.